అమరావతి. అమరావతి అంటే దేవతల రాజధాని, అమరేంద్రుడు నివసించే రాజధాని, స్వర్గానికి రాజధాని. ఇది ఆంధ్రప్రదేశ్ కొత్తగా నిర్మించుకుంటున్న రాజధానికి మనం పెట్టిన పేరు అమరావతి. ఈ అమరావతి పేరు ఏంటంటే శాతవాహనుల కాలం నుండి ఉంది. శాతవాహనులు అంటే మొట్టమొదటి ఆంధ్ర రాజులు, ఇంతటి గొప్ప చక్రవర్తులు 2500 సంవత్సరాల క్రితం. బుద్ధిజం బాగా అభివృద్ధి చెంది, అంటే చారిత్రకంగా చాలా ప్రాముఖ్యత చెందిన ఒక అద్భుతమైన పేరు అమరావతి. పేరు కూడా అత్యద్భుతమే. కానీ ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి కావలసిన డబ్బులు ఎంతో తెలిసిందంటే, ఒక గ్లోబల్ సిటీగా, ఒక విశ్వనగరంగా ఆవిర్భవించడానికి మన పక్కనున్న హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాగా ఒక ప్రపంచ స్థాయి విశ్వనగరంగా ఆవిర్భవించాలంటే దానికి కనీసం 30 సంవత్సరాల పాటు కాలం ఎలా ఉన్నా దానికి కావాల్సిన పెట్టుబడి $1 ట్రిలియన్ అంటండి. అంటే ఎంత అంటే సుమారు దానికి కావాల్సింది 10 లక్షల కోట్ల రూపాయలు మనకు కావాలి. అప్పుడే అది విశ్వనగరంగా ఆవిర్భవించి ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రపంచ స్థాయి స్వర్ణాంధ్ర విజన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న స్వర్ణాంధ్ర విజన్ పరిపూర్ణమయ్యి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలంటే మనకి అమరావతి అత్యవసరం అనేది మనకు అర్థమైపోతుంది. అందుకే ప్రధానమంత్రి గారు అంటున్నారు ఇది ఒక నగరం కాదు, ఇది ఒక శక్తి అని. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి చాలా స్టేక్స్ ఉన్నాయి అక్కడ, చాలా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక డ్రీమ్ క్యాపిటల్ అనమాట అది ఆంధ్రుల యొక్క భవిష్యత్ అంతా దాంతో ముడిపడి ఉందండి, చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సింది 10 లక్షల కోట్ల రూపాయలు. ఎందుకు అమరావతికి అంత పెట్టాలి అనేది ఒక డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే వినండి, ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్ 1,62,000 చదరపు కిలోమీటర్ల కలిగి ఉంది. ఓకే, చాలా పెద్ద రాష్ట్రం, చాలా పెద్ద రాష్ట్రం. అంటే 8వ స్థానంలో ఉంది, జనాభా పరంగా 10వ స్థానంలో ఉంది. ఒక ప్రపంచంలో ఒక దేశంతో సమానమైన భౌగోళికత, జనాభా కలిగి ఉంది. దీనికి ఇప్పుడు రాజధాని లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క శక్తి, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రక్తం అంతా, ఈ శక్తి అంతా పక్కనున్న హైదరాబాద్కి వెళ్ళిపోతూ ఉంటుంది, పక్కనున్న ఈ కింద నుంచి చెన్నైకి వెళ్ళిపోతూ ఉంటుంది, నెల్లూరు ఇటు నుంచి, ఈ చిత్తూరు, ఈ అనంతపురం నుంచి ఏమో బెంగళూరు వెళ్ళిపోతూ ఉంటుంది. మన శక్తి ఈ 3 విశ్వనగరాలు లాగేసుకుంటున్నాయి. కాబట్టి మనకు ఒక విశ్వనగరం కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారన్నమాట, 1990 దశకంలో నేను హైదరాబాద్ని డెవలప్ చేశాను, హైటెక్ సిటీ డెవలప్ చేసి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసి, ఇవన్నీ డెవలప్ చేసి నేను డెవలప్ చేశానంటారు. అది వాస్తవమో ఎంత కాదన్నా అది వాస్తవమే, 100కి 100% కరెక్ట్. ఎందుకంటే హైదరాబాదు ఒక విశ్వనగరంగా ఆవిర్భవించడానికి కావలసిన ఒక విజన్ ఆయన అద్భుతంగా డెవలప్ చేశారు. ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో, ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానమాట. ఓకే, మహాత్మా గాంధీ 78 సంవత్సరాల వయసులో ఆయన ఏదైతే అహింసాస్త్రాన్ని ప్రయోగించాడో దాన్ని అది టెస్ట్ చేస్తే, మహాత్మా గాంధీని టెస్ట్ చేస్తే నౌకాలీలో అది నిలబడాలి. ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. మహాత్మా గాంధీ అంటే అహింస, ఆయనతో నేనేం పోల్చడం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనగానే అభివృద్ధి మంత్రం. అభివృద్ధి అంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణలో వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక అద్భుతమైన పర్సన్లో చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఎస్ఎం కృష్ణ అని, ఒక మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహ గారు, ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కీలక పాత్ర పోషించారు ప్రపంచీకరణలో భారతదేశం సక్సెస్ అవ్వడానికి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారికి రిటైర్డ్ 75 సంవత్సరాల వయసు కదండి, ఇప్పుడు ఒక విషమ పరీక్ష వచ్చింది. అదేంటంటే హైదరాబాద్ లాగా ఒక ఆంధ్రప్రదేశ్ని ప్రపంచీకరణలో ముందు వరుసలో నిలబెట్టినట్టు ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. దీనికి రాజధాని లేదు. ఇప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అమరావతిని మలచడం అనేది ఆయన ముందున్న, ఆయన యొక్క జీవితంలో ఆఖరి చాలా విషమ పరీక్షను ఎదుర్కొనే ఆయనకు పెద్ద పరీక్ష ఆయనకు, అంతే ఒక్క మాటలో చెప్పాలంటే. ఇప్పుడు ఈ అమరావతిని హైదరాబాదుకి, ఇటు బెంగళూరుకి, ఇటు చెన్నైకి మించిన రాజధానిగా తయారు చేయాలి. ఇది తయారు చేయాలి అంటే కావలసింది ఎంత అంటే $1 ట్రిలియన్. అంటే ఏంటంటే
10 లక్షల కోట్ల రూపాయలు కావాలి. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం నిన్న 58 వేల కోట్ల పనులు ప్రారంభించారు. ఇప్పటికి ల్యాండ్ పూలింగ్ ఎల్పిఎస్ 2015 తర్వాత ఒకటి అయింది. తర్వాత ఎల్పిఎస్ ల్యాండ్ స్కీమ్ ఇప్పుడు 44,000 ఎకరాలు అయింది. సుమారు 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. కానీ అది ఇంకా విస్తరించవలసిన అవసరం ఉంది. దాన్ని విస్తరించాలంటే అక్కడ పక్కనున్న విజయవాడ, గుంటూరు ఈ నగరాలను దాంట్లో తీసుకొస్తారు భవిష్యత్తులో. ఏపీసీఆర్డీ అని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలు ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల వందలాది గ్రామాలు ఉన్నాయి. అంటే భవిష్యత్తులో చెన్నై, బెంగళూరు వీటిని మించిన అవుతుంది. ఇప్పుడు ఏమి డెవలప్ చేయాలి? ఇప్పుడు 9 నగరాలు, 9 కాన్సెప్ట్ థీమ్ సిటీస్ డెవలప్ చేస్తున్నారు. బట్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. అదేంటంటే ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది, అత్యవసరంగా కావాల్సింది ఒక ప్రపంచ స్థాయి విమానాశ్రయం అక్కడ కావాలి. ఇప్పుడు చెన్నైలో మేనంబాకం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. బెంగళూరులో కెంపెగౌడ ఉంటుంది. ఎయిర్పోర్ట్లు అనేది విశ్వస్థాయి, అంటే ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్లు, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అర్జెంటుగా అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. దానికి ప్రాతిపదిక అవుతుంది. ఇది చాలా అంటే 2-3 సంవత్సరాలు అది కంప్లీట్ చేయగలిగే స్థితిలో ఉండాలి. అది డెవలప్ అవుతేనే ప్రపంచంలో ఉన్న వనరులన్నీ అక్కడికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ స్థాయి ఒక బిల్ గేట్స్ లాంటి వ్యక్తి రావాలి. ఎందుకు అమరావతి రారు అంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళ ఫ్లైట్ దిగకపోతే అక్కడ దిగారు. వాళ్ళకి చాలా నిమిషాల మీద, సెకండ్ల మీద ఉంటుందన్నమాట వాళ్ళ టైం మేనేజ్మెంట్. మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు రమ్మంటే ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు రారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉంటే వాళ్ళు దిగుతారు, లేకపోతే రారు. హైదరాబాద్ దిగి బస్కి, ట్రైన్కి, హెలికాప్టర్లో వాళ్ళు రారండి. ఓకే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత అసలైంది డెవలప్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ తర్వాత ఐటీ అయింది. అలాగే బెంగళూరులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీలు వచ్చిన తర్వాతే డెవలప్ అయింది. ఇప్పుడు ఇది ప్రపంచ స్థాయి నగరంగా అవ్వాలంటే ఈ చెన్నై, బెంగళూరు నగరాల నుంచి మన శక్తి వెళ్ళిపోకుండా ఇక్కడే అడ్డుకునే అభివృద్ధి అంతా అక్కడ కేంద్రీకృతం అవ్వాలంటే విశ్వనగరంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, మెట్రో స్టేషన్ ఒకటి, తర్వాత హైటెక్ సిటీలు అంటే ఆఫీస్ స్పేస్లు అనేది డెవలప్ చేయాలి. తర్వాత ఎన్విరాన్మెంటల్, క్లీన్ ఎనర్జీ డెవలప్ చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు చాలా మాట్లాడుతున్నాం క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, ఏఐలని. కానీ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో 4వ పారిశ్రామిక విప్లవం నడుస్తుంది. అందులో ఏఐ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఇలా ఐటీ, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటిని అక్కడ డెవలప్ చేస్తున్నారని చూడాలి. అదే టైంలో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతకు ముందున్న ఆటోమొబైల్, ఈ 2nd, 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఐటీల మీద కూడా ఇంకా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అక్కడికి ఎంప్లాయబిలిటీ అనేది ఉంటుంది. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుకోమంటే అగ్రో ప్రాసెసింగ్ అనేది దృష్టి పెట్టాలి. కేవలం మనం 4th ఇండస్ట్రియల్ వెళ్ళామని కాదు. సో ఈ విధంగా డెవలప్ చేయాలి. ఇప్పుడు ముఖ్యమైన అబ్జెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఇది అందరికీ ఆమోదయోగ్యమా ఈ రాజధాని? ఎందుకంటే 10 లక్షల కోట్ల రూపాయలు కావాలి. 10 లక్షల కోట్ల రూపాయలు కావాలంటే అందరూ ఐక్యంగా ఉంటేనే, అందరూ ఓకే అంటేనే అది వస్తుంది. ఇప్పుడు అపోజిషన్ నిన్న రాలేదు, ఆహ్వానం ఇచ్చిన అపోజిషన్ పార్టీ లీడర్ ఎందుకు రాలేదు అని ఆయన అబ్జెక్షన్ ఏంటి? అది మనం పరిశీలించాలి. ఆయన అబ్జెక్షన్ ఏంటంటే సామాజిక సమ్మిళత్వం లేదు అంటారు. ఆయన క్లియర్గా చెప్పరు. కానీ సామాజిక సమ్మిళనం అన్ని వర్గాలకి ఈ విశ్వనగరంలో అభివృద్ధి చెందుతున్న దాంట్లో భాగస్వామ్యం ఉందా, వాళ్ళు ప్రయోజనకారు అవుతున్నారా లేదని ఆయన అబ్జెక్షన్. దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లేదు, ఇది అందరూ భాగస్వామ్యం ఉంటుంది, అందరూ ప్రయోజనం పొందుతారు, ఇది అందరూ ఉంటారు, ఇది విశ్వనగరంలో అందరూ సామాజిక సమ్మిళత్వం ఉంటుంది, అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పగలగాలి. అప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ ఎన్ని పరిస్థితుల్లో ఆయనకున్న అబ్జెక్షన్ చెప్పాలి. ఆయన ఉంటే అవసరమైతే డిస్కషన్కి దిగాలి, దిగి దాన్ని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక క్యాపిటల్ లేకపోతే, అడ్రస్ లేకపోతే మీరు ఎంత చేసినా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెన్నై, బెంగళూరు, ఇప్పుడు ముంబై ఇలా జీడిపీలు చూడండి. హైదరాబాద్ జీడిపి $90 బిలియన్ అండి. 90 అంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణలో సగం సంపద అక్కడే ఉంది, హైదరాబాద్లో అర్బన్ జీడిపీలు అంటారు. తర్వాత బెంగళూరులో అది $95 బిలియన్. తర్వాత కర్ణాటకలో అది 1/3, ఒక 3వ వంతు భాగం అందులోనే ఉంది సంపద సృష్టి. అదేవిధంగా చెన్నై చూస్తే $100 బిలియన్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అంటారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ అన్నీ ఉంటాయి అక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చెన్నై. ఇప్పుడు తమిళనాడు భారతదేశంలోనే 2వ అతిపెద్ద జీడిపి ఉన్న రాష్ట్రం, జిఎస్డిపి ఉన్న రాష్ట్రం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ అర్బన్ ఎకానమీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ చూస్తే కేవలం $12 బిలియన్ అండి. $12 బిలియన్, మొత్తం $210 బిలియన్ ఉంటుంది. అంటే మనకి ఏమీ లేదు. అక్కడ వైజాగ్ $40 బిలియన్. అంటే మనకి విజయవాడ,
గుంటూరు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిపి అమరావతిని డెవలప్ చేయటి, విశ్వస్థాయి ఇవన్నిటిని నిర్మించి విశ్వస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక నిర్మాణాలు కావించి మొత్తం అది ఒక $100 బిలియన్ వెంటనే తీసుకెళ్ళగలగనమాట. అంటే ఏంటంటే వెంటనే కావాలి. దీనికి ఎలా వస్తాయి? ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 10 లక్షల కోట్లు $1 ట్రిలియన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రధానమైనది. ఇప్పుడు మనకు ఒక అదృష్టం తాండవిస్తుంది, ఒక అదృష్టం వచ్చేసింది అనమాట. అది ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం మోడీ గారి గవర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ పార్టీలు కీలకం. ఒక రకంగా ఈ పార్టీల మీద ఆధారపడి టీడీపీ జనసేన పార్టీ మీద ఆధారపడి అక్కడ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి ఆశీర్వాదాలు ఉంటాయి. పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్నో నిధులు అక్కడికి ప్రవాహం వస్తుంది. అప్పులు ఇప్పించగలుగుతారు. ప్రపంచ బ్యాంకు నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాయి. తర్వాత ఎన్ఆర్ఐలు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగు వాళ్ళు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టగలుగుతారు. ఆ పెట్టుబడి మీద మనం దృష్టి పెట్టాలి. ఇంకోటి పెద్ద అడ్డంకి ఏంటంటే అపోజిషన్లో ఐక్యత లేదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నది రేపు పొద్దున ప్రభుత్వంలోకి వస్తే నేను ఆపేస్తాను అని ఆయన అంటున్నారు. ఒక పరోక్షంగా అంటున్నారు. ఆ మాట అనకుండా ఆయన్ని ఇందులో ఒక ఈ పార్టీలో ఆయన రోపిన్ తీసుకురావాలి. ఆయన అబ్జెక్షన్స్ ఏంటో చెప్పించాలి. ఆయన చెప్పాలి. బాధ్యత ఉంది కాబట్టి వచ్చి ఆయన పరిష్కరించుకుని అపోజిషన్ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఒక ఐక్యంగా అందరి వర్గాల సమ్మిళత్వం సంపాదించుకుని అది ముందుకెళ్తే 10 లక్షల కోట్ల రూపాయలు అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ప్రపంచీకరణలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకత్వం ఉంది. మోడీ గారు ఆశీర్వాదాలు ఉన్నాయి. పెట్టుబడిదారులు ఉన్నారు. టాటా, బిర్లా, ఈ ఫ్యామిలీస్, ఈ కంపెనీలని, అదానీ కంపెనీలని, పైన ఐటీ కంపెనీలని ఇవన్నీ కూడా ఆంధ్రుల మీద దృష్టి ఉంది. ఎందుకంటే ఆంధ్రులు ప్రపంచ స్థాయిలో ఉన్నారు కాబట్టి పెట్టుబడి అనేది ప్రధాన నగరం కాదు, ప్రధాన సమస్య కాదు. అందువల్ల మౌలిక సదుపాయాల కల్పనకి చక్కని బ్లూ ప్రింట్ అనేది ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకుని వచ్చే 3-4 సంవత్సరాల్లోనే ఈ ప్రపంచ స్థాయి మౌలిక వనరులైన ఎయిర్పోర్టు, మెట్రో స్టేషన్ అని, రవాణా సదుపాయాలు, రైల్ లింక్ అనేది, అటు పోర్టు, మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ అనేది, ఐటీ మీద, ఏఐ మీద, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద, వీటి మీద దృష్టి పెట్టి పూర్తి బ్యాక్గ్రౌండ్ వేయగలిగితే అప్పుడు మనకి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఆవిర్భవించి అప్పుడు 1,62,000 చదరపు కిలోమీటర్ల 5 కోట్ల మంది ప్రజలు 2 స్వర్ణాంధ్ర విజన్తో ముందుకెళ్ళిపోయి అవసరమైతే దాటి $1 ట్రిలియన్ అర్జెంటుగా వెళ్ళాలి కూడా. ఇది దాటి ముందుకెళ్తారని ఆశిద్దాం.